ఓయ్ చూడు ఇలా రా. కప్ కేక్స్ తీసుకుని రా. వెళ్ళు. అలాగే. గో. ఇందులో నీకు ఏ ఫ్లేవర్ ఇష్టమా? పిక్ ఇట్ అప్. దిస్ వన్. బట్ బేబీ ఐ థింక్ ముందు నువ్వు తినాలనుకుంటా. శుభకార్యానికి ముందు కొంచెం తీపి తినాలి కదా. యూర్ రైట్. ముందు దీన్ని తినాల్సింది నేనే. అఫ్ కోర్స్ ఇది శుభారంభమే కదా, ఈ సంతోష్ని నీ నాశనం చేయడానికి. ఇదిగో నువ్వు తిను. అరే తిను తిను. ఏమైంది? తినవా? ఓకే. ఓ పని చేయి. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ కప్ కేక్ తీసుకెళ్ళి వాళ్ళల్లో ఒకరికి ఇవ్వు. వాడికి ఈ కప్ కేక్ అంటే చాలా ఇష్టం. నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఈ కప్ కేక్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. గో. కాకా, ధైర్య ప్రవర్తన ఎందుకో వింతగా అనిపించట్లేదు? పెదనాన్న ఉద్యోగం నిలబెట్టడానికి నేను ఈ పొగరుబోత చెప్పినట్టు చేయక తప్పట్లేదు. బాబు నేను కిచెన్లోకి వెళ్తాను, నువ్వు కాస్త సంతోషికి సాయం చేయి. అలాగే కాకా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.